టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? కానీ మాట మారకూడదు, మనుషులు మారకూడదు. మా మమ్మీ నిన్ను గుడ్డిగా నమ్మింది కాబట్టి ఆ రోజు ఇంటికి తీసుకొచ్చింది. నువ్వేదో ఉద్ధరిస్తావనుకుంది, కానీ నీ బుద్ధేంటో నాకు ముందే తెలుసు కదా. నువ్వు ఇంటి మంచి కోరుకోవు, ఈ ఇంటి చెడునే కోరుకుంటావని వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ఇంత జరిగే వరకు నువ్వేంటో తెలిసి రాలేదు. ఎవరి బుద్ధేంటో వాళ్ళ వల్ల మనస్సాక్షికి తెలుస్తుంది, పైనున్న దేవుడికి తెలుస్తుంది. నిజాన్ని కొంతకాలం దాచగలం కాని ఎక్కువ కాలం దాచలేమని నీకు ఎప్పుడు చెప్పాను కదా. అనవసరంగా ఎక్కువగా మాట్లాడి నాతో తిట్లు తినకు. నార్మల్ ఏంటి నా ముందే నా కూతురికి వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు ఏమనుకున్నా జరుగుతుంది అనుకుంటున్నావా? నా ఇంటి గౌరవాన్ని తీయాలని చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? మీ గౌరవం తీసే పని నేను ఎప్పుడు చేయలేదండి. మా గౌరవాన్ని నిలబెట్టుకోటానికి నేను ఎంత బాధపడుతున్నాను. నా తండ్రి తప్పు లేకపోయినా సరే మీరాయనికి శిక్ష విధించడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నీలాంటి కూతురు ఉన్నప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి బాధ పడాలి అని తండ్రులకు ఒక గుణపాఠం అవుతుంది. రుద్ర, తను ఎంత రెచ్చగొట్టినా నువ్వు మాత్రం వెనక తగ్గొద్దు. తన మాటకి తలంచొద్దు. పొమ్మనిక్కడి నుంచి. తల వంచుకోమని నేను చెప్పలేదు. తల దించుకునే పని కూడా నేనేమీ చేయటం లేదు. మాకు రావాల్సిన దాని గురించి నేను అడుగుతున్నాను. ఏంటి జానకి ఇది? అన్ని సమస్యలు సర్దుకోవాలంటే కొన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉండాలి కదా. ప్లీజ్. నేనెందుకు మౌనంగా ఉండాలి? మా గుడిని మాకిప్పించమని అడుగుతుంటే నేనేదో తప్పు చేసినట్టుగా మీరందరూ మాట్లాడుతున్నారేంటి? అది మీ గుడి ఎలా అవుతుంది? మీరు కేవలం ఆ గుడిలో పూజ మాత్రమే చేస్తున్నారు. ఆ గుడి మాది. ఆ గుడిని కట్టించింది మా పూర్వీకులు. ఆ గుడి మీద మాకే హక్కు ఉంటుంది. అక్కడ ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయం తీసుకునే హక్కు మాకే ఉంటుంది. చూడు జానకి, నువ్వెప్పుడు ముక్కుసూటిగా ఉంటావని అందరూ అంటారు. కొన్ని విషయాల్లో నేను కూడా నమ్ముతాను. కానీ నువ్వు ఇలా ప్రతిదాన్ని గొడవలతోనే ముగించాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. మా ఇంటి ముందు ఇంతవరకు నువ్వు చేస్తున్న గొడవ చాలు. ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పాను కదా, ఇక్కడి నుంచి నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ గుడి తాళాలు తీసుకున్నాకే వెళ్తాను. లేదంటే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి వేసే ప్రసక్తే లేదు. వెళ్ళనని భీష్మించు కూర్చుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. రంగయ్య, అమ్మా, వెంటనే తోటలో పనిచేస్తున్న మన మనుషులందర్నీ పిలిపించు. జానకిక్కడి నుంచి వెళ్ళను అంటే మెడబట్టుకుని గెంటించే ఏర్పాట్లు నేను చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా